యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చి తిని. ఆయన మరొకసారి అదే వచనం అందరూ ఒకసారి చదవండి మంచిగా. మళ్ళీ ఒకసారి ఆయన చదువుతున్నప్పుడు మీరు కూడా చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చి తిని. ఇక్కడ ఏముంది? నా ఇష్టము నెరవేర్చుకున్నటకు నేనేం కాలేదు, ఈ లోకానికి రాలేదు. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చిండు? తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి రాలేదు, తన కోరికలు నెరవేర్చుకోవడానికి రాలేదు. దేనికోసం వచ్చిండు? పరలోకమందున తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే ఈ లోకానికి వచ్చిండు. అర్థమవుతుందా? దీన్ని మీరు మంచిగా అర్థం. మళ్ళీ ఆ వచనం మళ్ళీ ఒకసారి చదువుదాం. ఇక్కడ అదేనా స్కెచ్లు ఉన్నాయా? వెతకాల. ఏం ప్రిపరేషన్! మీటింగ్ పెట్టుకున్న వాళ్ళ ప్రిపరేషన్ ఇట్లుంటది. మైకు లేదు, దానికి లేదు, ఏమనంటే ఫీల్ అయిపోతారు. ఈసారి ఏ విశ్వాసైనా నేను అన్నదానికి ఫీల్ అయితే ముక్కుసుడి చెప్తా, రావద్దు నా చర్చి నా దగ్గరికి రావద్దని సీదా చెప్పేసి వెళ్ళిపోండి, ఎక్కడికి వెళ్ళిపోండి. ఎందుకంటే ఫీల్ కావాల్సిన విషయం కాదు. ఏదన్నా ఉంటే అంట కానీ లేకపోతే నేను ఎందుకంట. అవునాగా? నేను ఆల్రెడీ మొన్నే బాధపడ్డా, బోర్డు లేదు అక్కడ, బోర్డు ఉంటే మంచిగా రాసి చూపిద్దు నేను. ఇప్పుడు రాద్దామనంటే ఏం లేదు. షేలు నేను బ్యాగ్ కూడా తెచ్చుకోలేదు, అన్న వేరే టాబ్లెట్ ఉండేది. బుక్ ఇయ్యమ్మా, వైట్ 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 పేపర్, వైట్ పెన్ ఇవా. చలో ఇప్పుడు యేసు ప్రభు ఈ లోకానికి రావటం వెనుక, మనం ఈ లోకానికి రావటం వెనుకున్న వ్యత్యాసాన్ని మనం అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు మంచిగా వినిపిస్తుంది అందరికీ? గట్టిగా మైకుంటే ఇంకొంచెం మంచిగా వినిపించదు. యేసు ప్రభు ఈ లోకానికి రావటం వెనుకున్న ఉద్దేశం ఏంటిది? ఆయనకు మొదటి నుంచి తెలుసు ఏంటిది? నా చిత్తం నెరవేర్చుకోవడానికి నేను లోకానికి పోవటం లేదు, తండ్రి చిత్తం నెరవేర్చడానికి నేను ఈ లోకానికి వస్తున్నాను లేదా పోతున్నాను అనే విషయం ఎవరికి తెలుసు? యేసు ప్రభుకి ముందు నుంచే తెలుసు. ఎప్పటి నుంచి తెలుసు? ఈ లోకానికి రాక ముందు నుంచే తెలుసు. ఈ లోకానికి రాకముందు నుంచే యేసు ప్రభుకి తెలుసు. ఏంటిది? నేను నా చిత్తం, నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి నేను లోకానికి పోతలేను. దేనికోసం వస్తున్నా? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి పోతున్నా. అయితే ఇప్పుడు అది దేవుని చిత్తం, యేసు ప్రభు విధానం. ఇప్పుడు మన జీవిత విధానం ఏంటిది? మన జీవిత విధానం ఏంటిది? అర్థమవుతుందా? ఇప్పుడు మంచి మీకు అర్థమైందో కాలేదు మరి. తెల్ల మోకాలు వేస్తే నాకు అదే ఒక్కోసారి విసుకొస్తుంది మీకు వాక్యం చెప్పాలంటే. ఇప్పుడు యేసు ప్రభు, ఇది యేసు ప్రభు ఈ లోకానికి, ఇది భూమి, ఈ లోకానికి రావటానికి ముందే యేసు ప్రభుకి ఏం తెలుసు? నా ఇష్టం నెరవేర్చడానికి నేను రావటం లేదు, పరలోకమందున్న తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ భూమి మీదకి వెళ్ళాలి, వెళ్ళి తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి అనే విషయం ఎవరికి తెలుసు? యేసు ప్రభుకి ముందే. లేదా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత అప్పుడు దేవుడు ఏమంటాడు? లేదు లేదు, నా కోరికే, నా చిత్తమే నెరవేర్చాలి, అది దాన్ని దేవుడు ఏం చేయలేదు, సర్ప్రైజ్ ఏమీ ఇయ్యలేదు. మళ్ళీ చెప్తాం, యేసు ప్రభు జీవిత విధానానికి మనకు ఉన్న వ్యత్యాసం అర్థం చేసుకోండి. అర్థమవుతుందా? మంచిగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏముంది? యేసు ప్రభు ఈ భూమి మీదకి రావటానికి ముందే ఈయన ఏం తెలుసు? నేను తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ భూమి మీదకి పోవాలి అనే విషయం ఎవరికి తెలుసు?
అందుకే యేసు ప్రభు ఏమంటాడు కరాఖండిగా, నేను ఈ భూమి మీదకి వచ్చింది నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి కాదు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే ఈ భూమి మీదకి వచ్చాను అని చెప్తున్నా. అర్థమవుతుందా? ఇది యేసు ప్రభు జీవిత విధానం. యేసు ప్రభు జీవిత విధానం. అయితే ఇప్పుడు మనదేంటంటే, ప్రతి మానవుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఈ భూమి మీదకి వచ్చేంత వరకు దేవుని చిత్తం ఏంటో కూడా ఆ వ్యక్తికి ఏం కాదు, తెలియదు. మంచిగా కాదు. ఈ భూమి మీదకి వచ్చేంత వరకు ఏం కాదు, పుట్టి పెద్దగయ్యేంత వరకు, తర్వాత దేవుని దగ్గరికి వచ్చి దేవుని వాక్యాన్ని వినేంత వరకు దేవుని చిత్తం ఇతని పట్ల ఏమై ఉందో ఏం కాదు, తెలియదు. అయితే దేవుని చిత్తం ఏంటో, ఆయన పట్ల దేవుని చిత్తం ఏందో తెలియనంత వరకు ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు, లోకములో తన ఇష్టం మేరకు తన కోరికల మేరకు జీవిస్తూ ఉంటాడు. అర్థమవుతుందా? ఎప్పటి వరకు? దేవుని చిత్తము గురించి ఆయనకు తెలిసేంత వరకు. అయితే ఇప్పుడు దేవుని చిత్తం తెలుసుకునే బాధ్యత ఎవరిది? యేసు ప్రభు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు తండ్రి చిత్తం ఏంటో తెలుసుకొని ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చాడు. అందుకే పరలోక ప్రార్థనలు ఏముంది, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్టుగా ఈ భూమి మీద కూడా నెరవేర్చబడును గాక. అంటే ఈ పరలోకములో దేవుని చిత్తం నెరవేర్చబడినట్టుగా ఈ భూమి మీద దేవుని చిత్తం నెరవేర్చబడాలి అంటే ఏం కావాలి? ప్రతి ఒక్కరూ కూడా దేవుని చిత్తాన్ని ఏం చేయాలి, తెలుసుకోవాలి. అయితే తన పట్ల దేవుని చిత్తం ఏమై ఉందో తెలియనంత వరకు వీళ్ళు ఏం చేస్తారు, ఇచ్చలు కోరికలకే ప్రాధాన్యత ఇస్తారు, తమ సొంత కోరికలకే ప్రాధాన్యత ఇస్తారు. అందుకే ఈరోజు ఏం చేయాలి, నా పట్ల దేవుని చిత్తం ఏమై ఉందో అది నేను తెలుసుకోవాలి అని నువ్వు వాంచగలిగి దేవుణ్ణి అడిగి వాక్యాన్ని వింటే అప్పుడు నీ పట్ల దేవుని చిత్తం ఏమై ఉందో దేవుడు ఏం చేస్తా తెలియజేస్తా. అర్థమవుతుందా? ఇప్పుడు సారేపాతులో ఒక విధవరాలు ఉంది. ఆ విధవరాలి పట్ల దేవుని చిత్తం ఏంటిది? కరువు కాలములో ఏలియాకి ఏం కావాలి? రొట్టెను అప్పమును తయారు చేసి ఇచ్చే పని ఎవరిచ్చిండు? అర్థమవుతుంది, మంచిగా అర్థం చేసుకోండి. ఒక విధవరాలు ఉంది. ఆ విధవరాలు ఏంటిదంట? కరువు కాలంలో ఏముంది? పిడికెడు పిండి ఉంది, బుడ్డిలో కొంచెం నూనె ఉంది, ఒక చివరి అప్పం చేసుకొని తన కుమారుని కొంత ఈమె కొంత తిని తర్వాత చచ్చిపోవడానికి సిద్ధపడింది. అలాంటి సమయములో దేవుని చిత్తమైన ఆమె పట్ల ఏమై ఉంది? దేవుని చిత్తం ఆమె పట్ల ఏమైంది? మంచిగా కూర్చో, చెవులు పెండుతా, కూర్చో మంచిగా. దేవుని చిత్తం ఆమె పట్ల ఏమై ఉంది? ఆమె ఏమనుకుంటుంది? నేను ఈ కరువు కాలంలో ఏమైపోతా? చచ్చిపోతా. ఎందుకు? అయిపోయింది, పిడికెడు పిండే ఉంది, ఒక అప్పం అవుతుంది, అది తిన్నాక నేను నా కుమారుడు ఏమైపోతా? చచ్చిపోతా. ఆ సందర్భం మీకు గుర్తుందో లేదో ఒకసారి మంచిగా ఏం చేద్దాం. రాజుల గ్రంథంలో ఒకసారి మనం చూస్తున్నట్లయితే సారేపాతు విధవరాలు గురించి చాలా చక్కగా అక్కడ రాస్తుంది. 17 మొదటి రాజులు 17 అధ్యాయము 8వ వచనము నుండి, మొదటి రాజులు 17 అధ్యాయము 8వ వచనం. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను,
నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అను ఊరికి పోయి ఉమ్, అచ్చట ఉండుము. ఉమ్. నిన్ను పోషించుటకు నిన్ను పోషించుటకు అచ్చటనున్న యొక్క విధవరాలికి అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. నేను ఏమి సెలవిచ్చి తిని. అందుకు అతడు లేచి సారేపతునకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. అందుకు ఆమె నీ దేవుడైన యెహోవా జీవము తోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్దనున్నవే గాని అప్పం ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకునేవలనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చినాను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పమును మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయించు వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చిత్తము సారెపాతు విధవరాల పట్ల ఏమైంది? దేవుని చిత్తం ఏంటో తెలుసుకొని దేవుని చిత్తాన్ని నెరవేర్చినప్పుడే ఏమైతుంది? దేవుని ఆశీర్వాదాన్ని మనము అనుదిన జీవితంలో అనుభవించాలి. అన్నిట్లో ఇది కేవలం ఒక సందర్భం మాత్రమే. ఆత్మీయ జీవితమే కావచ్చు, అది శారీరకంగానే కావచ్చు. దేవుని చిత్తాన్ని నెరవేర్చని వారు, సొంత ఇచ్చలు, కోరికలు, సొంత అభిప్రాయాల మేరకు నడిచేవారు దేవుని ఆశీర్వాదాన్ని ఏం చేయలేరు, అనుభవించలేరు. అందుకే ఈ లోకానికి మనం వచ్చి దేవుని యొద్దకు వచ్చినప్పుడు దేవుని యొద్ద మనం ఏం తెలుసుకోవాలి? ప్రభువా, నా పట్ల నీ చిత్తము ఏమై ఉంది. అందుకే పట్టుదలతో ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలి? శ్రద్ధ పెట్టి దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. అప్పుడే నువ్వు ఈ భూమి మీద ఉన్నంత కాలము, ఈ భూమి మీద జీవంతో ఉన్నంత కాలము నిన్ను దేవుడు దీవించి నీ ద్వారా ఇతరులను కూడా ఏం చేస్తాడు? దీవించి ఆశీర్వదిస్తాడు. ఈరోజు దేవుని ఆశీర్వాదం లేకపోవడం కారణం, నువ్వు తాగే నీళ్ళల్లో ఏమైతుంది? ఆశీర్వాదం ఉందా? నువ్వు తినే అన్నంలో ఆశీర్వాదం ఉందా? నువ్వు సంపాదించే ఆ డబ్బులో ఆశీర్వాదం ఉందా? దేంట్లోనైనా ఆశీర్వాదం ఉందా లేదా పరిశీలన చేయి. ఎందుకు? ఒకవేళ అందుకే కొంతమంది అంట కొన్నే ఉన్నాయి, డబ్బులు కొన్నే ఉన్నాయి, లేదా బియ్యం కొన్నే ఉన్నాయి, లేదా కూరగాయలు కొన్నే ఉన్నాయి, కొన్ని అనుకుంటే ఏడుస్తా ఉంటారు. ఇక్కడ విధవరాలు ఏమన్నది? కొంచెమే ఉందన్నది. కానీ ఏలియా ఏమన్నాడు? మొదట నాకు అప్పం చేసిన తర్వాత అప్పుడు నీకు నీ పిల్లవానికి చేసుకో అన్నప్పుడు ఏమైంది? ఆమె ఏలియా చెప్పిన మాటకు లోబడి ఒక అప్పం చేసింది. అప్పం చేసిన తర్వాత తన పిల్లలకి తన కుమారుని చేయడానికి ఏం చేసింది? మళ్ళీ ఆ ఒక కుండలో నుంచి ఏం చేసింది? పిండి తీసినప్పుడు మళ్ళీ పిడికెడు పిండి వస్తుంది. నూనెలో నుంచి కొంచెం వంచేసరికి అప్పటికి అయిపోయిన నూనె, అందులోంచి మళ్ళీ నూనె వస్తుంది. అట్లా కరువు దినములు అయిపోయేంత వరకు అనేక దినాలు, కొన్ని నెలలు, సంవత్సరాల వరకు వాళ్ళు ఆ విధంగా తినటం జరిగింది. కాబట్టి దేవుని చిత్తాన్ని నెరవేర్చినప్పుడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మనం ముందుకు అడుగేసినప్పుడు
దాని యొక్క ప్రతిఫలం అనేది మన జీవితంలో మన కుటుంబములో ఏమైతుంది కనిపిస్తుంది. దేవుని చిత్తం ఏంటిది? సారెపాతు విధవరాలు కరువు తర్వాత ఆమె ఏమంట ఎన్ని రోజులు బ్రతికిందో అది రెండో విషయం. కానీ దేవుని చిత్తం ఏంటిది? కరువు కాలములో ఎవరిని ఏలియాను పోషించాలి. కరువు కాలంలో ఎవరికి అప్పం చేసి ఇవ్వాలా? ఏలియాకు అప్పం చేసి ఇచ్చే పని ఎవరిది? విధవరాలిది. ఆ పని ఎవరు చెప్పారు? ఎవరు అప్పగించారు? దేవుడు. ఆ విషయంలో దేవుని చిత్తం ఏమై ఉంది? అప్పం చేసి ఏం చేయాలి? ఎవరికి ఇవ్వాలి? మరి దేవుని చిత్తం ఏముంది? ఎట్లా ఒకటి కాదు, ఇంకా చాలా ఉన్నాయి. నేను అసలు ఏం చెప్పాలి ఏంటి అని ప్రార్థన చేసుకుంటూ వస్తే దేవుడు ఈ విషయాన్ని సారెపాతు విధవరాలు గురించి గుర్తు చేసింది. అందుకే దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారి జీవితములో, వారి కుటుంబములో, వారి అన్ని వస్తువులలో ఏముంటుంది? దేవుని ఆశీర్వాదం. మనం ఏం చేస్తాం? ఒక సంఘటన మీకు గుర్తుందా? యేసు ప్రభు ఆకలి కొని ఏం చేశాడు? ఒక చెట్టు దగ్గరికి పోయాడు. ఒక చెట్టు దగ్గరికి పోయినప్పుడు ఏమైంది? ఆయనేం లేవంట, ఫలాలు లేవు. ఏం చేసిండు? ఆశీర్వదించిండా? చెప్పించిండా? ఎందుకు? చెట్టు విషయంలో దేవుడు అలా చేస్తే మరి మన విషయంలో ఎలా చేస్తాడు? అది మనకు నచ్చదు. వద్దొద్దు, అట్లాంటి మాటలు ఏం కావద్దు, ఇప్పుడు పలకొద్దు అనా. కానీ చూడండి వాక్యం ఏముంది చూడండి. యేసు